కోడిగుడ్డు వెల్లుల్లి కారం దానికోసం ముందుగా ఎగ్స్ అయితే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొద్దిగా కారము, సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు తీసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మొత్తం వేసి మంచిగా మగ్గించుకోవాలి. దీనిలోనే కొంచెం అంతా పసుపు కూడా వేసి అదంతా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి బాగా కలపాలి. కలిపి కారం కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా వేసి అంతా బాగా కలిపి కొద్దిసేపు ఆ కారం అంతా ఆ ఎగ్స్కి పట్టే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసి మరొక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.